హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తే వీడియో ఓపెన్ చేసి ఉంటారు కదా. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. నేను ఆల్రెడీ చెప్పినాను, స్టెప్ వైజ్గా చెప్తూ ఒక్కొక్క వీడియో పెడుతూ వచ్చాను. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి, వాటిని ఎలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్తూ వచ్చాను. అందులో అన్ని గుడ్ కమెంట్స్ వస్తే ఒక్క బ్యాడ్ కమెంట్ వచ్చింది. అదేంటంటే ఒక్క నిమిషం చెప్తానండి. ఒకే ఒక బ్యాడ్ కమెంట్ వచ్చింది అన్నాను కదా. అదేంటంటే ఇలాంటి చెత్త జాబ్స్ చెప్పకండి, టైం వేస్ట్ చేయకండి, వేరే ఏదైనా ఉంటే చూడండి. చూడండి అని కూడా చెప్పలేదు, కమెంట్ ఇచ్చారు, మీరే చదవండి వెళ్ళి. అలా చేశారు, నెగిటివ్గా ఇచ్చారు కమెంట్. నెగిటివ్గా ఇచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కాదు అన్నట్టు చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంకేమన్నా మీకు డైరెక్ట్గా ఇచ్చారు. నేను ఒక బిజినెస్ లాంటిది చెప్పినాను. వాళ్ళేమనుకున్నారు, కమెంట్ ఏంటంటే ఇదేం వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఓపెన్ చేసాము కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు అని ఏదో ఒక కమెంట్ చేశారు. ఇది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పట్లేదు కదా, చెప్తున్నాను కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు అని చెప్పట్లేదు కదా. చెయ్యాలి, ఎలా చేయాలి స్టెప్ వైజ్ చెప్పినాను. కానీ కొంతమంది అలా అడిగారు. కానీ 100%లో 90% వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేస్తున్నారు. కమెంట్స్ నేను గ్రూప్ లింక్ పెట్టిన తర్వాత చాలామంది కమెంట్స్ అయితే చేస్తున్నారు. అక్క నేను స్టార్ట్ చేశాను చాలా మంది ఎలా చేయాలి అని డౌట్స్ కూడా ఇప్పుడు డైరెక్ట్గా వాట్సాప్లో అడుగుతున్నారు. మీరు చూడొచ్చు, చాలా మంది అయితే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు కమెంట్స్లో కూడా. ఓకే, బాగుంది, నచ్చింది అనుకుంటున్నాను. చాలా మంది చేస్తున్నారు అని చెప్పాను, ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను, వెళ్ళి సెర్చ్ చేయండి అని కూడా చెప్పాను. అండ్ ఇప్పుడు మెయిన్ వీడియో పెట్టడం ఎందుకోసము అంటే, నేను చెప్పినాను నేను ఈ మంత్ ఫెస్టివల్ అయిన తర్వాత స్టార్ట్ చేశాను. మీరు కూడా మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది జాయిన్ అయినారు. తర్వాత ఏంటంటే జస్ట్ శారీస్ స్టార్ట్ చేశాను, తర్వాత జ్యువెలరీ స్టార్ట్ చేస్తాను అన్నాను. శారీస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే మనకి ఆర్డర్స్ అనేవి బాగా వస్తున్నాయి. ఎక్కువ అంటే నేను 1 or 2 శారీస్ వీక్లీ ఇప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి వీక్లీ వన్స్ 1 or 2 శారీస్ ఆర్డర్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక్క లాస్ట్ వీక్ అయితే ఓకే, యాక్చువల్గా సేమ్ కలర్, యూనిఫామ్ కలర్ కావాలని 10 శారీస్ ఆర్డర్ పెట్టుకుంది. అది నేను మీకు చెప్పిన తర్వాత నేను చూపిస్తాను ఎలా పెట్టుకున్నారు అని, ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను. అండ్ బ్యాడ్ కమెంట్ పెట్టిన వాళ్ళు కూడా చూడండి, మీకు తెలుస్తుంది. నేను ఊరికే చెప్పట్లేదు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చాలామంది చేస్తున్నారని చెప్తే ఆమె అలా అనింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో ఆమె కూడా ఆర్డర్ తీసుకునింది. చాలా హ్యాపీ. సేమ్ ఇద్దరును, ఒక ఆమె 4 శారీస్ 3 శారీస్ తీసుకునింది. అండ్ ఇంకో ఆమె వచ్చేసి వాళ్ళు సెట్ వైజ్ యూనిఫామ్గా కావాలనేసి తీసుకున్నారు. అది సేమ్ నా దగ్గర ఉన్న కలరే ఆల్రెడీ నేను పర్చేస్ చేశాను, చూపిస్తున్నాను చూడండి. నేనైతే సేమ్ శారీ అయితే చాలా వెయిట్లెస్, ఇంకా చూపిస్తాను చూడండి మీకు. నేనైతే తీసి స్టిచ్ చేసుకున్నాను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర కాబట్టి నాకు తక్కువ ప్రైస్ పడింది. చూడండి, సిల్వర్ అండ్ స్కై బ్లూ పింక్ కాంబినేషన్, లైట్ పింక్. పళ్ళు అయితే ఇలా వచ్చేసింది. అండ్ ఓవరాల్ శారీ మొత్తం ఇలానే ఉంది. చూపిస్తాను చూడండి. ఇది స్టార్టింగ్ ఈ పార్ట్, అండ్ ఇది వచ్చేసి కొంగండి. చూడండి, బాగుంది. నేను కుచ్చులు అయితే పెట్టుకోలేదు, ఇలా వచ్చింది. వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. చూడండి, ఇది ఇది ఎంత ఉంటుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను చెప్పబోయే ముందే. చూడండి, శారీ చూసారా, ఇలా ఉంది. ఇదైతే ఈ శారీనే ఇది అయితే యూనిఫామ్ కలరు, సేమ్ ఇదే శారీ ఇదే కలరు సేల్ అయింది. ఒక ఎన్ని శారీస్ అంటే దాదాపు థింక్ 10-9 శారీస్ సేమ్ ఒకే అమ్మాయి పర్చేస్ అయ్యింది. నేను బ్లౌజ్ అయితే వాటికి సేమ్ చూడండి ఇలా వచ్చింది. ఈ డిజైన్ పెట్టయితే కుట్టించుకున్నాను. క్లాత్ వైజ్ క్వాలిటీలో కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఇది నేను మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకున్నాను కాబట్టి నాకు తక్కువ పడింది. రేట్ ఎంత కూడా మీకు చెప్తాను. 1400 సంథింగ్ పడింది నాకు, ఎక్కువ ఏం పడలేదు. 450 పడింది. ఇప్పుడు మన గ్రూప్లో కూడా అప్డేట్ అవుతుండేది వచ్చి సేమ్ శారీసే నేను పెట్టినాను చూడండి. 1450 430 పెట్టింటాను. సేమ్ శారీ అండి, చాలా వెయిట్లెస్. అండ్ మీకు చూపించడానికని ఇది మోడల్ ఇది ఉంది కాబట్టి తెచ్చాను. అన్ని శారీస్ వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నేను తీసుకునేది వచ్చి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది తక్కువ వెయిట్ ఉంటే ఇష్టపడతారు కాబట్టి ఇది వెయిట్ తక్కువ ఉంది, చూడడానికి రిచ్గా ఉంది. చూడండి ఈ శారీ ఎంత కాస్ట్లీగా అనిపిస్తుందో, కానీ చూడడానికైతే తక్కువ కాస్ట్ అనిపించింది. ఈ రెండు
బ్లౌజ్ అని చూపించాను. ఇంకా నేను చూపించాను కదా మీకు ఎలా ఉంటుంది ఏంటనేది. ఒకరైతే కొంతమంది యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలని అడిగారు. ఆల్రెడీ నేను సింపుల్గా ఒక షార్ట్లో చెప్పాను ఇలా ఇలా చెయ్యాలి అనేసి. కొంతమంది ఏం అడుగుతున్నారంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎలా సేల్ చేయాలని అడుగుతున్నాను. వాటికి కంపల్సరీ అది జిఎస్టీ అనేది జిఎస్టీ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలంట. అది ఒకటి ఉంది. మీరు వేరే షాప్ మీద ఉన్నా కానీ పర్ ఇయర్లీ సేల్ ఇంత చేసినారనుకోండి, చేసినా చేయకపోయినా ట్యాక్స్ రెన్యువల్ చేయించడానికి ఇంత అమౌంట్ అనేది పే చేయాలి మీరు. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు ఓపెన్ చేస్తే జిఎస్టీ నెంబర్ అనేది ఎవరి పేరు మీద ఓపెన్ చేస్తారో వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ జిఎస్టీ నెంబర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అండ్ ట్యాక్స్ రెన్యువల్ చేయిస్తూ ఉండాలి ఇయర్లీ వన్స్ మీరు ఫైనాన్షియల్ ఇయర్లో. అదొకటి. మీకు కానీ జిఎస్టీ నెంబర్ ఉంటే హ్యాపీగా సేల్ చేసేసుకోవచ్చు. అండ్ కొన్నిటికి ట్యాక్స్ అనేది లేదు. ఈ క్లాతింగ్ అయితే చాలా మంది చేస్తున్నారు. మీకు అంత డౌట్ ఉంటే వీటిపైన చాలా వీడియోస్ యూట్యూబ్లో పెడుతున్నారు, చూడండి. అండ్ నేను చెప్పాను కదా మీకు చూపిస్తాననేసి ఎలా సేల్ చేయాలి అని. జస్ట్ ఇప్పుడైతే నేను చాలా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినాను. మీరు వాట్సాప్ గ్రూప్ అడుగుతున్నారు. ఆ వాట్సాప్ గ్రూప్ నేను ఇవ్వలేను, ఎందుకంటే నా గ్రూప్ నేను ఇవ్వగలను, వాళ్ళ గ్రూప్ అంతా నేను ఇవ్వలేను. సో నేను స్టడీ చేసి జాయిన్ అయినాను కాబట్టి మీరు కూడా స్టడీ చేసి జాయిన్ అవ్వండి. ఏదైనా ఆర్డర్స్ వస్తే కమెంట్స్ చేయండి. ఒక అమ్మాయి అయితే చేసింది, నేను ఆల్రెడీ చేస్తున్నాను, బాగా వెళ్తుంది, ఏం ప్రాబ్లం లేదని మెసేజ్ చేశారు. ఇంకొకరు అయితే నేను సేల్ చేస్తున్నాను కానీ నాకు మంత్లీ 6 to 7 ఆర్డర్స్ తప్ప దానికి పైన ఇంక్రీజ్ అవ్వట్లేదు అని మెసేజ్ చేశారు. మీరు అలా అంత తక్కువగా మీకు సేల్ అవుతుంది ఫర్ మంత్కి, మీరు జస్ట్ 5 or 6 సేల్ చేస్తున్నారా అంటే అది మీలోనే ప్రాబ్లం. ఎందుకంటే మార్కెటింగ్ చేయాలి. ఫేస్బుక్ అండ్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ యూస్ చేసుకొని పోస్ట్ చేయండి, బాగా క్లిక్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది వచ్చేసి వేరే గ్రూప్స్, ఇప్పుడు యూట్యూబ్లో జాయిన్ అయిన తర్వాత శారీస్ గ్రూప్లోనే జాయిన్ అవ్వండి. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీ పోస్ట్ సేల్ చేయొచ్చా లేదా అనేది. అక్కడ మీరు పోస్ట్ సేల్ చేసేటట్టుంటేనే జాయిన్ అవ్వండి. లేదు మీకు ఇబ్బందిగా ఉంది, ఇలా అంతా కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఫేస్బుక్లో 2 అకౌంట్లు ఓపెన్ చేసుకోండి. ఒక అకౌంట్లో వచ్చి మీరు జాయిన్ అవ్వండి. ఎందుకు అంటే మీరు కొంటారు కదా, ఆ గ్రూపుల్లో జాయిన్ అయ్యేసి అక్కడ సెర్చ్ చేసి మంచి గ్రూప్లో జాయిన్ అయిపోండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి రెండో గ్రూప్లో వచ్చి మీరు సేల్ చేస్తారు కదా, మీ దగ్గర ఉన్న ఐటమ్స్ రీసేలింగ్ పెట్టుకోవడానికి ఇంకో గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ జాయిన్ అయితారు కదా, సెర్చ్ చేసి వీళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అండ్ నెక్స్ట్ మీరు సేల్ చేయడానికి ఇంకో అకౌంట్ ఉంది కదండి, యూట్యూబ్ అకౌంట్, వాటి నుంచి సేల్ చేయండి. అండ్ వేరే గ్రూప్స్లో ఇప్పుడు చాలా గ్రూప్స్ ఉంటాయి, కిడ్స్ గ్రూప్స్ ఉంటాయి, అండ్ జ్యువెలరీ గ్రూప్స్ ఉంటాయి, అండ్ సమ్ కాస్మెటిక్ గ్రూప్స్ ఉంటాయి. వాటిలో అంతా శారీస్ పోస్ట్ చేస్తే మీ అకౌంట్ బ్యాన్ చేస్తారు, బ్లాక్ చేస్తారు. మళ్ళీ అది మీరు ఓపెన్ చేసుకోవడానికి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. అదంతా అంత మంచిది కాదు. సో మీరు డైరెక్ట్గా అలా వేరే దాంతో పోస్ట్ చేయకుండా శారీస్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ శారీస్ గ్రూప్స్లోనే పోస్ట్ చేయడానికి మినిమం ట్రై చేయండి, అదే బెస్ట్. అండ్ నేను ఇప్పుడు చూపిస్తాను అన్నాను కదా, ఈ ఫోన్లోనే రికార్డ్ చేస్తున్నాను, ఈ ఫోన్లోనే సేల్ చేస్తున్నాను కాబట్టి వీటిలోనే ఉంది చూపిస్తాను. నేను ఎగ్జాంపుల్ శారీ వచ్చేసి మీకు చూపించాను ఆల్రెడీ, ఇలా ఉంటుంది అనేసి. చూడండి ఇది ఎంత రిచ్ లుక్ ఉంటుందో. ఇప్పుడు కొంతమంది అయితే మ్యారేజెస్కి, రిసెప్షన్కి అదేంటది ఎక్కువ అమౌంట్ బడ్జెట్ 30, 40, 50 పెట్టుకుంటారు, మళ్ళీ కట్టుకోరు. ఇప్పుడు ఏదైనా చిన్న ఫెస్టివల్కో ఫంక్షన్కో వెళ్ళాలన్నా కానీ ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటుంటారు. కొన్ని అమౌంట్ పెట్టుకున్నా దాన్ని ఒక 3-4 times కడతారు, మళ్ళీ యూస్ చేయరు, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఈ శారీస్ అంటే అలాంటివి కాదు. చూడండి ఇది లుక్ అయితే రిచ్ లుక్ ఉంటుంది, కానీ కాస్ట్ చాలా తక్కువ, బిలో 1500 ఉంటుంది. కానీ లుక్ వైజ్ చూసినామంటే ఇది 5000 అబోనే ఉంటుంది. ఒకసారి చూడండి 5000 అబోనే ఉంటుంది, కానీ క్వాలిటీ కానీ ఇది బాగుంటుంది, లుక్ కానీ రిచ్ లుక్ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. అండ్ ఇంకో శారీ కూడా మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇంకో శారీ వచ్చేసి చూడండి, ఇది ఒక్క నిమిషం. ఇంకో శారీ వచ్చేసి చూడండి లుక్ వైజ్ ఇలా ఉంటుంది, కాపర్ ఇది సిల్వర్ జరీ వచ్చింది, ఒక నిమిషం, సిల్వర్ జరీ వచ్చింది. శారీ వైజ్ మొత్తం ఇలా ఉంటుంది, చూడండి బ్యూటిఫుల్గా ఉంది చాలా. ఇది డబుల్ షేడింగ్ ఉంటుంది, చాలా స్మూత్గా ఉంది, లైట్ వెయిట్ కూడా. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది. ఈ శారీ అండ్ ఈ శారీ దగ్గర చూడండి, రెండు బిలో
1500 శారీస్. చాలా వెయిట్లెస్ అండ్ చాలా బాగుంటాయి. క్వాలిటీ క్వాంటిటీ కూడా చాలా బాగుంటాయి. కలర్స్ అనేది వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. మీరు ట్రై చేయొచ్చు ఒకసారి. కలర్ ఏదైనా కానీ మనకి ఏ కలర్లో కావాలన్నా కానీ దొరుకుతుంది. నేను ఈ వరకే నేను చాలా అప్డేట్ చేశాను వాట్సాప్లో, చాలా మంది తీసుకుంటున్నారు. ఓకే, నైస్, బాగా సేల్ అవుతుంది. సో అంటే ఓన్లీ రీసెల్లింగ్ చేస్తున్నాను, హోల్సేల్ చేయట్లేదు. సో మీకు నచ్చినట్లయితే ఒకసారి విజిట్ చేయండి మన గ్రూప్ని. ఏ కలర్ నచ్చిందో మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ తక్కువ రేట్ కాబట్టి మనము దాన్ని 1 or 2 times యూస్ చేసిన ఒక 10,000 ఎత్తుకెళ్ళి 2 శారీస్ తీసుకోవడం కంటే 10,000 ఎత్తుకెళ్ళి 5 శారీస్ తీసుకున్నా దాన్ని ఒక 3-4 times కడతాము. ఇటు అమ్మ వాళ్ళ సైడ్ అటు అత్త వాళ్ళ సైడ్ ఒక 2 times కడతాం, మళ్ళీ కట్టము. ఎందుకంటే అదే కట్టినాం, అదే ప్రతి ఫంక్షన్కి వస్తారు కాబట్టి అదే చూస్తారని మళ్ళీ కట్టం, దాన్ని రిపీట్ చేయము. సో అంత కాస్ట్ పెట్టే బదులు సో లైట్ వెయిట్, చూడడానికి రిచ్ లుక్ వచ్చేవి ఇలాంటివి తీసుకున్న. వెయిట్ లెస్ చాలా ఉంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎవరెవరు తీసుకున్నారో మన గ్రూప్లో శారీస్. అండ్ వాళ్ళకి సేమ్ కలరు సేమ్ ప్యాటర్న్ కానీ కొద్దిగా బార్డర్, లాంగ్ బార్డర్ అనేది తీసుకున్నారు. మన దగ్గర యూనిఫామ్ కావాలి మేడం, మాకి స్కూల్ ఫంక్షన్ ఉంది, సో మా 10 members-కో 11 members-కో సేమ్ శారీస్ కావాలి అని ఇదైతే తీసుకున్నారు. నాకు దీనికి నేను వాళ్ళకి 11,000 సంథింగ్ ఏమో పడింది. 11,000 ప్లస్ షిప్పింగ్ ఏమో మొత్తం పడింది. సో వాళ్ళు పే చేసేసారు, ఇంకా డెలివరీ వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత వాళ్ళు పిక్ పెడతారు ఎలా ఉందనేది. అండ్ నెక్స్ట్ ఇంకో శారీ కూడా వెళ్ళింది. అండ్ వాళ్ళ పేర్లు అండ్ నంబర్స్ నేను ఇవ్వలేను, ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ కాబట్టి. వేరే వాళ్ళకి సజెస్ట్ చేసి నంబర్ ఇచ్చినాం అనుకోండి, వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆ నంబర్ తీసుకొని వాళ్ళ గ్రూప్లో వేసుకొని సేల్ చేస్తుంటారు. సో కాబట్టి నేను నెంబర్ ఇవ్వట్లేదు. కానీ నేను వాట్సాప్ చాట్ చేశాను కదా, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. మన దగ్గర అవే వాళ్ళకు నెక్స్ట్ మన దగ్గర కొనే వాళ్ళకి ప్రూఫ్ అని అది చూపిస్తాను. మీరు అడిగారు, నాకు ఎప్పుడో వీళ్ళు తీసుకున్నారు కానీ నాకు వీడియో పోస్ట్ చేసే టైం లేక నేను వీడియో పోస్ట్ చేయలేదు. ఇప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏది అనేది వచ్చి దీంతో నేను స్కిప్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఒక్కొక్క అమౌంట్ పెట్టుకుంటారు. నేను ఆల్రెడీ ఎంత పెట్టుకున్నానో ఫస్ట్లో ఇప్పుడు కూడా అదే అమౌంట్ పెట్టుకుంటున్నాను. సో ఎక్కువ అమౌంట్ అయితే పెట్టుకోవట్లేదు. మీరు శారీ వాళ్ళైతే నాకు శారీ చూసిన తర్వాత ఒకరికైతే డెలివరీ అయింది. వాళ్ళు ఏం చెప్పారంటే క్వాలిటీ వైజ్ శారీ ప్రైజ్ చాలా రీజనబుల్గా ఉంది మ్యామ్ అని చెప్పారు. శారీస్ కొంటున్నారు. సో అదొకటి. ఇంక ఈ శారీస్ 11 శారీస్ అని చెప్పాను కదా, ఇదైతే ఇంకా డెలివరీ వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత తప్పకుండా నెక్స్ట్ వీడియో పెడతాను. వాళ్ళ కమెంట్ సెక్షన్లో వాళ్ళు రిప్లై ఇస్తారు కదా పార్సల్ వెళ్ళిన తర్వాత. సో వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను కంపల్సరీ మీకు నెక్స్ట్ వీడియో పెడతాను. అప్పుడైనా మీరు నమ్ముతారేమో. నాకైతే ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మన ఛానల్ చూసి గ్రూప్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయా లేదంటే ఏదైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆర్డర్స్ రావట్లేదు, డౌట్స్ ఏదైనా ఉన్నాయి అంటే మీకు ఎవరికైనా తప్పకుండా నచ్చినట్లయితే ఒకసారి మన గ్రూప్ ఓపెన్ చేసి విజిట్ చేసి చూడండి. మీకు క్లియర్గా ఓపెన్ పిక్ కావాలంటే ఏదైనా మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ఏదైనా తక్కువ అమౌంట్కి శారీ కొనండి. కొని మీ క్వాంటిటీ అది కలర్ షేడింగ్ వాటర్లో వేసిన కలర్ షేడ్ కాదు, డ్రై క్లీనింగ్ ఇచ్చిన కలర్ అనేది మాత్రం షేడ్ కాదు. కలరు బాగుంది, లైట్ వెయిట్. మనకు సిల్వర్ కలర్, సిల్వర్ జరీ కావాలి, సిల్వర్ జరీ, కాపర్ జరీ కూడా మనకు దొరుకుతుంది. అండ్ ఇంకోటి అంటే హస్బెండ్ అండ్ వైఫ్కి, హస్బెండ్కి ధోతి అండ్ షర్టు ఫుల్ సెట్, పంచ షర్ట్ అండ్ ఇది. అండ్ లేడీస్కి సేమ్ మ్యాచింగ్ సెట్ కూడా మనం గ్రూప్ అప్డేట్ చేశాను. రెండు కలిపి 2,000 సంథింగ్ ఏమో పడుతుంది. ఇప్పుడే వీడియో లెంత్ అనేది చాలా లాంగ్ అయిపోయింది. ఒకసారి మన గ్రూప్ విజిట్ చేయండి. అండ్ ఫేస్బుక్లో కూడా మన గ్రూప్ మెంబర్స్ 120 members ఉన్నారు. ఇప్పుడు స్టార్టింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతున్నారు. నేను అది మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను, లాస్ట్లో స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేస్తాను. వాట్సాప్లోకి వెళ్ళి ఇప్పుడు చూద్దాము ఎవరెవరు ఆర్డర్ తీసుకున్నారని. 2 members నేను సింగిల్ ఆర్డర్ అయితే మీకు చూపించట్లేదు, బల్క్గా తీసుకుంటున్నారు కదా, వాళ్ళ అడ్రస్ అయితే మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఎందుకంటే సింగిల్ది తీసుకున్న వాళ్ళదైతే నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను, కానీ ఈ వీడియోలో వేస్తే చాలా లెంత్ అవుతుంది. జస్ట్ మీకు
ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నారో లేదా చాలా మంది ఇది ఫేక్ అంటున్నారు. నేను వాళ్ళకి చెప్పడానికి కోసము ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ బల్క్ ఆర్డర్స్ తీసుకుంటారు కదా, వాళ్ళవైతే నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తున్న వీడియో ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను కంపల్సరీ చూపిస్తున్నాను. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాబాయ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. లేదా వాట్సాప్లో కూడా మీరు కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాబాయ్. చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను కదా, డైరెక్ట్గా వాట్సాప్లోకి వెళ్ళిపోదాము. నేను చాలా గ్రూప్స్లో జాయిన్ అయినాను చెప్పాను కదా, ఇవైతే నేను బ్రాడ్ చేస్తున్నా ఏ గ్రూప్లో జాయిన్ అయినాను అనేది. ఇంకా జస్ట్ నాకైతే ఆర్డర్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. నేమ్ వచ్చేసి సెర్చ్ చేయాలి కాబట్టి చాట్లోకి వెళ్ళి ఇక్కడ వర్ష చూడండి, ఇక్కడ వర్ష అనే వాళ్ళు చూడండి యూనిఫామ్ సెట్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, నా సేమ్ శారీనే యూనిఫామ్ సెట్. ఒక్క నిమిషం చూడండి, ఇదైతే ఓపెన్ అయింది కదా, ఇట్స్ అవైలబుల్ అని అడిగారు. నేను చూడండి వాళ్ళు 8 శారీస్ అడిగారు యూనిఫామ్ కావాలనేసి. నేను ఆల్రెడీ చెప్పాను. చెక్ చేసి మొత్తం చూసి టోటల్ అమౌంట్ అడిగారు. జస్ట్ 1399 ప్లస్ షిప్పింగ్ మొత్తం చేసేసాను. నా నంబర్ ఇచ్చేసారు, మార్నింగ్ పంపిస్తామనేసి పంపించారు. అమౌంట్ అయితే పంపించేశారు. ఇదైతే ఒక శారీ చూడండి, వాళ్ళ అమౌంట్ అయితే 2 టైమ్స్గా పంపించారు. ఒకటి 9000 అండ్ సెకండ్ 2000గా పంపించారు. ఇదైతే ఒక ఆర్డర్ అండి, మనకు ఒక ఆర్డర్ వచ్చేసింది. అదైతే అమౌంట్ సేమ్ శారీ చెప్పాను కదా ఆ శారీకి. అండ్ నెక్స్ట్ వన్ ఆర్డర్ వచ్చేసి చెప్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, ఇక్కడ జయసూర్య అనే వాళ్ళు నాకు ఈ శారీ అడిగారు. వీళ్ళు వచ్చేసి 4 శారీస్ చూడండి చూపిస్తున్నాను మీకు డైరెక్ట్. ఐ వాంట్ దిస్ 4 శారీస్ అని అడిగారు. అడిగితే మళ్ళీ నేను చెక్ చేసి చెప్తానన్నాను. అడిగేసి చూస్తే అవైలబుల్ ఉంది. సో వాళ్ళు నాకైతే అమౌంట్ పంపించేశారు. పంపించిన తర్వాత చూడండి, మొత్తం అమౌంట్ అయితే 5960 వచ్చింది, 96 వచ్చింది. వాళ్ళైతే అమౌంట్ 5000 పే చేశారు. 96 తర్వాత పే చేస్తాము అని చెప్పారు. సో అదొకటి. మొత్తం అయితే శారీస్ పంపించేశాను. చూడండి అమౌంట్ కూడా పే చేసేసారు. నేను చూపిస్తున్నాను, అమౌంట్ అయితే పే చేశారు. ఇది నాకు వచ్చిన ఆర్డర్స్. మీకు కూడా ఏ ఆర్డర్స్ వచ్చాయి అనేది కన్ఫామ్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒక ఆర్డర్ వచ్చినా, రిసీవ్ చేసుకున్నారా లేదా, ఫేస్బుక్లో కూడా మనకి ఎన్ని మెంబర్స్ ఉన్నారని నేను చెప్తాను అన్నాను కదా, ఆల్రెడీ మీకు చూపిస్తాను అన్నాను. చూడండి ఆల్రెడీ ఇది స్వీకరించారు కదా. చూడండి ఇక్కడ చూడండి 120 మెంబర్స్ అనేది మన భాను హనీ టెక్స్టైల్ హోల్సేల్ గ్రూప్లో 120 మెంబర్స్ అయితే ఉన్నారు. డైలీ జాయిన్ అవుతున్నారు. సో మీకు కూడా ఇలా గ్రూప్ క్రియేట్ చేసి జాయిన్ అయిన వాళ్ళు లేదా 1 మంత్ తర్వాత కూడా జాయినింగ్ లేదు అంటే మీరు కమెంట్ చేయండి. 1 మంత్ అయిన తర్వాత ఫ్రెండ్ మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే. బాబాయ్.